హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వెన్ పొంగల్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ స్క్రీన్ మీద ఇచ్చాను, కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేయండి. ఈ రెసిపీ మనకి టెంపుల్లో ప్రసాదంగా కూడా పెడతారండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈజ్ రెసిపీ వస్తుందండి. అండ్ మీరు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి మూంగ్ దాల్ అండి 1 కప్పు తీసేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూంగ్ దాల్ మిశ్రమం, ఆ తర్వాత ఒక 1 కప్పు రైస్ యాడ్ చేసేసి 2 టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా 2 టైమ్స్ వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి, వాటర్ రిమూవ్ చేసేసి. ఆ తర్వాత ఇంకొక ప్యాన్ తీసేసుకొని 6 కప్స్ వాటర్ అండి, 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి 2 కలిపి 6 కప్స్ వాటర్ అనమాట. మనకు కొంచెం జారుగానే కావాలి కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తున్నాం. ఇలా బాయిలింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకొని బటర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి ఈ విధంగా మనం ఇందాక పక్కన పెట్టేసుకున్నాం కదా వాష్ చేసేసి మూంగ్ దాల్ మిక్చర్, రైస్ మూంగ్ దాల్ మిక్చర్, అది యాడ్ చేసేసుకొని ఒక 3-4 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలండి. ఎందుకంటే ఆ తడి మొత్తం పోతుంది. ఆ తర్వాత మనం బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా యాడ్ చేసేసి ఒక్కసారి జస్ట్ మిక్స్ చేసేసి మొత్తం కలిసే విధంగా సాల్ట్ సరిపడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఇంకొకసారి కలిపి కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. మీడియంలో పెట్టండి, హైలో పెడితే తొందరగా ఇదవుతుంది. ఆ తర్వాత మీడియంలో కనుక పెట్టారంటే ఈజీగా కుక్ అవుతుంది అండ్ మ్యాష్ అవుతుంది కూడా. ఒకసారి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకొని లెట్ ఇట్ కూల్ అండి. కూల్ చేసేసేయండి, కంప్లీట్గా కూల్ చేయండి, లేకపోతే అది ఉడకదనమాట. కూల్ అయిన తర్వాత చూడండి, ఒకసారి ఇలా మొత్తం మ్యాష్ చేసేసుకోండి. మొత్తం ఒకసారి మ్యాష్ చేసేసుకోండి. మీకు వాటర్ కంపల్సరీ సరిపోతాయండి, ఎందుకంటే మనం వేడి నీళ్ళు పోసాం కాబట్టి కంపల్సరీ కన్సిస్టెన్సీ సరిపోతుంది, వాటర్ కూడా సరిపోతాయి. చల్ల నీళ్ళు మాత్రం పోసుకోకండి, వేడి నీళ్ళు మాత్రమే యూస్ చేయాలి ఇక్కడ. ఈ విధంగా కలిపేసుకొని ఆ తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ తీసేసుకొని గీ యాడ్ చేసేసుకొని ఆ తర్వాత బ్లాక్ పెప్పర్, తురిమిన అల్లము, ఆ తర్వాత క్యాష్యూ నట్స్, క్యూమన్ సీడ్స్, కర్రీ లీవ్స్, ఇవన్నీ వరుసగా 1 by 1 ఇలా వేయించుకొని కర్రీ లీవ్స్ కూడా వేసుకొని, మీ ఆప్షన్ అండి, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు, నేను యాడ్ చేయలేదు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మన మూంగ్ దాల్ మిశ్రమం ఉంది కదా, దానిలోకి యాడ్ చేసేసి 1 or 2 టైమ్స్ ఇలా కలిపేసుకొని మొత్తం మీకు కన్సిస్టెన్సీ సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు వాటరు. నాకైతే సరిపోయింది. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత టర్న్ ఆఫ్ ద ఫ్లేమ్ అనమాట, స్విచ్ ఆఫ్ చేసేసేయండి ఫ్లేమ్ని. ఆ తర్వాత మీరు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ విధంగా మన రెసిపీ వెన్ పొంగల్ రెడీ అండి. ఈ విధంగా మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసేసుకోండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.